Thank you, Prashanti ma'am. Thank you for your warm welcome. And Prashanti ma'am చెప్పినట్టు myself, Saranya Suresh. I'm from Hosur, mother of two kids అండి. My younger one is 5 year old and my elder one is 9 year old. And అంటే uh, తెలుగు ఎలా అంటే హొసూర్ నుంచి అంటే మై హస్బెండ్ జాబ్ కోసం నెల్లూరు మూవ్ అవ్వడం జరిగింది. అక్కడనే ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ వచ్చింది అనమాట. నేను ఇందుకు ముందు టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఐ వాస్ ఇన్ 6,000 రూపీస్ శాలరీ, అంటే ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో 6,000 కి నేను వర్క్ చేస్తున్నాను మంత్లీ. అండ్ కోవిడ్ వచ్చింది, ఇంకా అది కూడా పోయిందనమాట. అండ్ కొద్దిగా హెల్త్ మీద ఫోకస్ చేస్తాము అన్నట్టు ఇంకా సురేష్ కొద్దిగా ఒబిసిటీలో ఉన్నారనమాట. సో 86 kg. అక్కడి నుంచి ఒక 3 అంటే 3 months లో 16 kgs అనేది తగ్గడం జరిగింది. అంటే నేను మూర్తి సార్తో కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అనమాట. అంటే ఒక 40 to 45 minutes లో ఒక హెల్త్ కంప్లీట్ ఎలా చెప్పగలుగుతారు అంటే, తన ఒబిసిటీ మాత్రం కాదు, కొన్ని అదర్ అంటే ఎలివేషన్స్ కూడా ఉన్నింది బాడీలో. అవన్నీ కూడా 3 months లో కంప్లీట్ గా నార్మల్ రావడం జరిగింది. ఈవెన్ ఐ హ్యాడ్ అ థైరాయిడ్ అనమాట. మై TSH వాస్ 15 వితౌట్ ఎనీ మెడికేషన్స్, త్రూ ఓన్లీ ఆంబే సప్లిమెంట్స్ తీసుకొని నాకు థైరాయిడ్ అది కూడా రివర్స్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ లో ఇంకా 10 month old బేబీ అనమాట. అప్పుడు అంటే 2020 ఎండ్ లో నేను లాంచ్ అయ్యాను బిజినెస్ లో. సో అంటే 10 month old బేబీ పెట్టుకొని ఎక్కడ జాబ్ చేయలేము, మళ్ళీ కోవిడ్, సో ఇన్కమ్ లేదు అన్నప్పుడు ఫుల్ టైమ్ గా నేను అంటే సురేష్ కంప్లీట్ గా దీన్ని ఫుల్ టైమ్ గా చేయడం జరిగింది. తను అంటే జాబ్ చేస్తున్నా కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మధ్యలో. అండ్ ఆ ప్రాసెస్ లో ఇంకా విదిన్ 1 year లో నేను సిల్వర్ బ్రేక్ చేశాను అనమాట. అండ్ చాలా విషయం అంటే నా ఎన్విరాన్మెంట్ మొత్తం మారింది. అంటే మీరు చూసుకోండి, ఒక 6,000 రూపీస్ శాలరీ తీసుకొని ఉన్న ఒక అమ్మాయి అండ్ అంటే అదర్ స్టేట్ లో వచ్చి ఇంకా లాక్స్ లో ఇన్కమ్ విదిన్ 1 year లో అనేది నేను 3 lakh ఇన్కమ్ ఎర్న్ చేశాను నేను సిల్వర్ బ్రేక్ చేసేటప్పుడు. అండ్ 2022లో నేను మళ్ళీ ప్లాటినం బ్రేక్ చేశాను అనమాట. అండ్ 2023లో ఫౌండర్ ప్లాటినం. అండ్ అలానే ఆ జర్నీలో ఏం జరిగింది అంటే, ఫైనాన్షియల్ పరంగా చాలా చాలా నేను అంటే ఇండిపెండెంట్ అయ్యాను అనమాట. 1 రూపీ కూడా డెబ్ట్స్ లేదు. అంటే అన్ని ఈఎంఐ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా మా కోచెస్ మూర్తి సార్ అండ్ అలేఖ్యమ్మ మెంటర్స్ గైడెన్స్ లో మొత్తం అంటే క్రెడిట్ కార్డ్ మొత్తం బ్రేక్ చేసి పడేసాం అనమాట. సో ఇంకా అలాంటిది మనకు వద్దు అన్నట్టు. అండ్ అలానే అంటే మెటీరియల్ థింగ్స్ మొత్తం కొన్నాను అనమాట. ఎవ్రీథింగ్ న్యూ అన్నట్టు మొత్తం మార్చేసాను. ఒక పెళ్లి కూతురు మ్యారేజ్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఇస్తారు కదా అన్నట్టు, ఆ మొత్తం కూడా నేను నా ఎన్విరాన్మెంట్ మొత్తం లగ్జరీ లైఫ్ కి మార్చుకోవడం జరిగింది త్రూ దిస్ బిజినెస్. అండ్ అది మాత్రం కాదు, 2023 జూన్లో నేను కార్ కొన్నాను అనమాట. అంటే బ్రెజా టాప్ ఎండ్. అప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండిందంటే, మనం మాత్రం ఫ్యామిలీతో కార్ రిసీవ్ చేస్తే అదేదో అది కామన్ గా అయిపోతుంది. మొత్తం టీమ్ కూడా ఒక 27 people ఆ కార్ రిసీవ్ చేసేది అనేది అలాంగ్ విత్ టీమ్ తో జరిగేటప్పుడు అది చాలా బాగా అనిపించింది, మర్చిపోలేం లైఫ్ టైంలో కూడా. సో అన్ని కూడా ఈ అంటే ఫైనాన్షియల్ పరంగా ఎంతైతే నేను ఫ్రీ అయ్యానంటే మాటలు చెప్పలేను. సో బికాస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అది మాత్రం కాదు, లాస్ట్ అంటే 2020 ఎండ్లో లాంచ్ అయ్యి ఇప్పుడు నేను ప్లాట్ కొనింది వర్త్ 1,25,00,000 వర్త్ కి నేను ప్లాట్స్ అనేది కొనడం జరిగింది అనమాట. అంటే అండ్ అది మాత్రం లేదు, అంటే 25 lakhs అంటే వాల్యూ ఉన్న గోల్డ్ లోన్ లో ఉన్నిందనమాట. అవన్నీ కూడా బ్యాక్ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా జస్ట్ లైక్ దట్, అంటే తమిళ్లో పడయప్ప మూవీలో ఒక సినిమాలో జస్ట్ లైక్ దట్ అలా కనిపిస్తుంది కదా. సో అంత బాగా ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వడం జరిగింది. అండ్ సో అంటే ఇవన్నీ కూడా ఒక పాత్రలో ఉంటే టీం పరంగా చూసుకుంటే ఎంత హ్యాపీనెస్ అంటే, అంటే ఫస్ట్ లెగ్ నేను బ్రేక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తను ఫౌండర్ ప్లాటినం విత్ రూబీ పిన్ లో ఉన్నారు. అలా ఉన్నా నా సైడ్ వాల్యూమ్ రూబీ మెయింటైన్ చేశాను అనమాట, 25,000 జీపీవి. సెకండ్ లెగ్ క్వాలిఫై చేసుకున్నా, ఈవెన్ సెకండ్ లెగ్ క్వాలిఫై అయినా కూడా నా సైడ్ వాల్యూమ్ 25,000 ప్లస్ జీపీవి ఉన్నింది. అగైన్ వాళ్ళు కూడా ఫౌండర్ ప్లాటినం విత్ రూబీలో ఉన్నారు, సెకండ్ ఆర్గనైజేషన్. థర్డ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఫౌండర్ ప్లాటినం ఇప్పుడు ఇంకా ఒక 3 months అయిపోతారు అనమాట. సో
వాళ్ళు కూడా చూసుకుంటే తన క్వాలిఫై అయిన తర్వాత కూడా నేను మళ్ళీ రూబీ సైడ్ వాల్యూమ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ లాస్ట్ ఒక 3 years నుంచి నాది జీపీపీవి కూడా 4,000 ఎప్పుడు తగ్గలేదు. సో అలా నేను ఆంబే ఇచ్చే ప్రతిదీ నేను వాడేస్తున్నాను అన్నమాట విపరీతంగా. ఎందుకంటే బీబీఐ, బిఎఫ్ఐ అన్ని ఎవ్రీ మంత్ టాప్లో ఉండేది. సో అంటే పీజీజీఏ, ఎఫ్జీజీఏ, టీటీసీ, ఎవ్రీథింగ్ అంటే నేను ప్లాన్ అనుకుని మీరు కంప్లీట్గా ఆంబే ఇచ్చిన ప్రతి ఆఫర్ని నేను కంప్లీట్గా పూర్తిగా బారో చేసుకుంటున్నాను, ఎక్కడ కూడా వదలట్లేదు. సో 3 qualified leg, 2 founder platinums with Ruby and 2 platinum ఉన్నారు టీంలో. అండ్ నెక్స్ట్ 2 years గోల్స్ కూడా చూసుకున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఈడీసీ జర్నీలో ఉంటాను అనమాట. 2026లో ఫౌండర్ ఈడీసీ కంప్లీట్గా ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ అంటే ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ మై కోచెస్ అండ్ మై మెంటార్స్ అలేఖ్య మ్యామ్, మూర్తి సార్ అండ్ డయాసర్ రత్న మ్యామ్, అంటే వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఫైనాన్షియల్ పరంగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను తీసుకున్న 100%లో 60% అనేది మై కోచెస్ గైడెన్స్లో సేవింగ్ అనేది హ్యూజ్ అమౌంట్ నేను సేవ్ చేస్తున్నాను, 60%. సో లాస్ట్ ఇయర్ నా ఇన్కమ్ 75 lakhs రఫ్ క్యాల్కులేషన్స్. అండ్ ఎందుకు అంటే ఆంబే చెప్తారు కదా, డైమండ్ అయితే నువ్వు ఇంత తీసుకోవచ్చు, ఇంత ఎర్న్ చేయొచ్చు అనేది. దాన్ని నేను ఒక ఎమరాల్డ్ పిన్లోనే ఎర్న్ చేయగలుగుతున్నాను. అంటే నేను ఆంబే ఇచ్చే ప్రతి ఆఫర్, ప్రతి ఏదైతే కమిషన్స్ ఉన్నాయో ప్రతిదీ నేను వాడేస్తున్నాను. సో దానివల్ల నాకు సెక్యూరిటీ కూడా అయ్యింది. ఈవెన్ పిల్లల పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, ఎందుకంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో నా పిల్లలు ఏదో ఇంజనీరింగ్స్ అలా చదివి మళ్ళీ స్ట్రెస్లో ఇవన్నీ కాకుండా మనం వాళ్ళకి కూడా సెక్యూరిటీగా ఈ బిజినెస్ని మనం ఇవ్వగలగచ్చు అనే దాని మీద వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ మాలా ఉన్న చాలా కోచెస్ అండ్ విత్ మై కోచెస్ అండ్ మై మెంటార్స్ గైడెన్స్లో ఇవన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి అన్నమాట. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ హియర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నారీశక్తి ప్రోగ్రామ్లో నేను ఫౌండర్ ప్లాటినంగా ఉన్నాను అనమాట. ఈ ఇయర్ ఎమరాల్డ్గా ఉన్నాను. సో అండ్ అంటే ఆంబే పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంతి మ్యామ్, చంద్రు సార్, సునీల్ సార్, అంటే మొత్తం టీంకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. శరణ్య, మీరు చెప్తుంటే చాలా బాగుంది. అంటే మేము కంపెనీ ఇచ్చేవన్నీ వాడేసుకుంటున్నాము అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఆ పాయింట్. మీరు వాడుకోవాలనే మేము ఇస్తున్నాము, కానీ వాడుకోవట్లేదు అందరూ, అదే మా బాధ అనమాట. బట్ కంపెనీ ఇచ్చినటువంటి ప్రతిదీ యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఎంత లాభం పొందారు మీరు, ఎంత గ్రో అవుతున్నారు అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట. అండ్ యువర్ గ్రోత్ లాస్ట్ ఇయర్ నారీశక్తికి, ఈ నారీశక్తికి, అండ్ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ మీకు చాలా, అంటే ఇక్కడ వచ్చిన ప్రతి స్పీకర్ అందరికి కూడా చాలా క్లారిటీ ఉంది. నెక్స్ట్ 2 to 3 years లో నేను ఏమవుతాను, ఏం చేస్తాను, ఎక్కడ ఉండబోతున్నాను, నాతో పాటు నా టీం ఏంటి. సో మీరు చెప్పారు ఒక కార్ మీరు అండ్ మీ టీం కలిసి. సో ఇక్కడ ఉన్న ప్రతి టీం కూడా అలాంటి ఒక గ్రోత్ ని ఖచ్చితంగా విజిబుల్ గా ఉండాలి అని, అండ్ మీ టాక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శరణ్య. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.